గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి ఏకాదశంలో కుజుడు, ద్వితీయంలో గురు శుక్రులు, తృతీయంలో కేతువు. ముఖ్య కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఉంటుంది. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించి పూర్తి చేయడం చాలా అవసరం. మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని గమనించండి. అసంతృప్తి లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి, అప్పుడే విజయం సాధిస్తారు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది, కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది, పనుల్లో స్పష్టత వస్తుంది. ఈ వారంలో విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధిస్తారు. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలను ముందుగానే ఊహించి తగిన విధంగా పనిచేయడం ద్వారా మేలు జరుగుతుంది. అవసరాలకు ధనం అందుతుంది. ఆర్థికపరమైన అభివృద్ధికి మార్గాలు సుగమమవుతాయి. పలు మార్గాల్లో ధనాదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. విశ్వాసం సడలకుండా పనిచేయాలి. సున్నితంగా సమాధానాలు ఇవ్వాలి, అప్పుడే మీ ముఖ్య కార్యక్రమాల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. శాంతంగా ఆలోచించడం అవసరం. వివాదాలకు దూరంగా ఉంటూ విసుగు చెందకుండా ఓర్పుతో వ్యవహరించండి. దగ్గర వారిని విసుక్కోవద్దు. మీ ప్రవర్తన మీకు శక్తిని ప్రసాదిస్తుంది. విజయవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం శుభప్రదం. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? విష్ణు దర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? దానాలతో పని లేదు.